డియర్ స్టూడెంట్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులకు మనం ప్రతిరోజు ఒక టాపిక్ గురించి చర్చించుకుందామని చెప్పినాం. దానిలో భాగంగా ఇప్పుడు అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. విద్యార్థులు ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఏ సంవత్సరం జరిగింది, దానికి తోడ్పడినటువంటి నాయకులు ఎవరు, లేదా సంస్థలు ఏమిటి, జరిగిన సమావేశాలు ఏంటి అనేది మొత్తం ఇక్కడ కొద్దిగా ముఖ్యమైన బిట్లు చర్చించుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ 1956 సంవత్సరంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్ళి హైదరాబాద్ స్టేట్ అనేటువంటి దాంట్లో కలిపారు. దానితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ రెండు రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నిటిని కూడా ఇప్పుడు మనం ఇక్కడ అధ్యయనం చేద్దాం. ఓకేనమ్మా? చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ అబౌట్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటాడు. అంటే ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఓకేనా? ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది అన్నాడు. భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమా అన్నాడు. అంటే ఇది కరెక్టే. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం 1953 సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలా వద్దా అనే విషయం మీద ఎస్కే థార్ కమిషన్ అనేటువంటి కమిషన్ని 1948 సంవత్సరంలో జూన్లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వేశారు. నెహ్రూ గారు వేసినటువంటి ఆ కమిషన్ ఏమని చెప్పిందంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అవసరం లేదని చెప్పింది. ఎవరు? ఎస్కే థార్ కమిషన్. 1948 జూన్లో ఆ కమిషన్ వేస్తే 1948 డిసెంబరులో ఆ కమిషన్ తన నివేదికనిచ్చింది. ఆ నివేదికలో ఏమని చెప్పింది? ఈ 6 నెలల గ్యాప్లో ఈ థార్ కమిషన్ ఏమని చెప్పిందంటే 1948 నాడు దేశం ఉన్న పరిస్థితులలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వద్దన్నది. అందువల్లనే నెహ్రూ మన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి కొద్దిగా వెనకడుగు వేశారు. తర్వాత ఏమైంది? 1952లో ఎన్నికలు జరగటం, కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటం, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇవ్వలేదన్న కోపంతో మన ఆంధ్ర వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి 52లో ఓటేయకపోవటం, కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు బాగా గెలవటంతో నెహ్రూ రియలైజ్ అయ్యారు. ఆ తర్వాతైనా ఇద్దామనుకుంటే మళ్ళీ మద్రాసు అనేటటువంటి పట్టణాన్ని మాకు కావాలని ఆంధ్ర వాళ్ళు పట్టుబడటం, అది ఇవ్వమని చెప్పి మద్రాసు వాళ్ళు పట్టుబడటం, ఈ గొడవ వల్ల తమిళనాడు వాళ్ళు పట్టుబడటం వల్ల ఈ గొడవ వల్ల కొద్దిగా ఆలస్యమైంది. పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసిన తర్వాత ఆయన స్వర్గస్థులయ్యాక 1953 సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అంటే చూడండి, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే భాష మాట్లాడేటటువంటి వాళ్ళందరినీ కలిపి ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కాబట్టి దీనిని మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా చెప్తారు. తర్వాత మళ్ళీ తెలుగు వాళ్ళందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేశారు. అది మనం సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ చూడండి, 1953లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందా అన్నాడు. కరెక్ట్. 1953 వరకు మనం ఎవరి చేతిలో ఉన్నాం అంటే ఎవరితో కలిసి ఉన్నామయ్యా అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. అంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మన కోస్తా రాయలసీమ ప్రాంతాన్ని దేంతో కలిపారయ్యా అంటే తమిళనాడు వాళ్లకు చెందినటువంటి తమిళ జిల్లాలతో కలిపారు. ఎప్పుడు? 1766లో అప్పటి నిజామైనటువంటి నిజాం అలీ ఖాన్ నుంచి కోస్తా జిల్లాలను బ్రిటిష్ వాళ్ళు కొనుగోలు చేశారు. తర్వాత ప్రత్యేకంగా గుంటూరు జిల్లాని 1788 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు కొనుగోలు చేశారు. రాయలసీమని 1800 సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖు నాడు సైన్య సహకార ఒడంబడిక ప్రకారం బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. ఈ విధంగా తీసుకున్న ప్రాంతాలన్నిటినీ కలిపి తమిళనాడుతో కలిపి ఈ ఉమ్మడి రాష్ట్రానికి ఉమ్మడి మద్రాస్ స్టేటు లేదా మద్రాస్ ప్రెసిడెన్సీ పేరు పెట్టారు.
ఇలా పేరు పెట్టబడినటువంటి ఈ ప్రాంతం నుంచి మనం ఎప్పుడు బయటపడ్డాం? 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు బయటపడ్డాం. అంటే చూడండి, తమిళనాడు వాళ్ళ దగ్గర నుంచి ఒక విధంగా స్వతంత్రాన్ని సంపాదించుకున్న రోజు 1953 అక్టోబర్ 1వ తారీఖు. అంటే ఈ మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్న ఆంధ్ర వాళ్ళు 1953 సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖు నాడు ఆంధ్రోద్యమం, ఆంధ్రాకి సపరేట్ స్టేట్ రావాలని చెప్పి 1903 నుంచి ఉద్యమం చేస్తుంటే అది సక్సెస్ అయింది 1953 అక్టోబర్ 1. ఆ సందర్భంగా మనం వీళ్ళ నుంచి విడిపోయాం. ఓకేనా? ఇది కరెక్టే. 1953లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నెక్స్ట్ చూడండి, హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని విలీనం చేయటం ద్వారా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఓకేనమ్మా? హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని విలీనం చేయటం ద్వారా 1956 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అన్నాడు. ఇక్కడ కొద్దిగా ఇరుకుని పెట్టేటట్టుగా చూడండి, హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వాళ్ళంటే ఆనాడు ఈ ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడేటప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే జిల్లాలు కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? అవునా? చూడండి, హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రాంతాలు కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ జిల్లాలు మాత్రమే లేవు. అంటే తెలుగు మాట్లాడే జిల్లాలు మాత్రమే లేవు, తెలుగు జిల్లాలు 9 ఉన్నాయి. ఓకేనా? తెలంగాణలో వీటితో పాటు మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు, మొత్తం 17 జిల్లాలు హైదరాబాద్ స్టేట్లో ఉన్నాయి. అయితే ఈ 17 జిల్లాలలో 9 జిల్లాలైనటువంటి తెలుగు జిల్లాలు, తెలంగాణ జిల్లాలను తీసుకెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రంలో చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో కలపటం వల్ల ఏమైందంటే 1956 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఓకేనా? 9 జిల్లాలైన హైదరాబాద్ స్టేట్, తెలంగాణ జిల్లాలను తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో కలపటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అంటే ఇది కూడా కరెక్టే. చూడండి, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని విలీనం చేయటం ద్వారా 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇవన్నీ కూడా కరెక్టే. ఓకేనమ్మా? ఆంధ్రప్రదేశ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏదన్నాడు? అన్నీ సరైనవి. అంటే నన్ ఆఫ్ దీస్ అని పెట్టుకోవాలి. చూడండి, భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. 1953లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని విలీనం చేయటం ద్వారా 1956 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఓకేనా? ఇది పరిస్థితి. నెక్స్ట్ చూడండి, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక చిన్న నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి. ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి సిద్ధపడుతున్నారో, మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ 3rd బ్యాచ్ 3 బ్యాచెస్ దిగ్విజయంగా రన్ అవుతున్నాయి. 4th బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఈరోజే 4th బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. తప్పనిసరిగా మీలో ఎవరైనా సరే ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్ కనుకున్నట్లయితే, ప్రిపేర్ అవుతున్నట్లయితే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. తద్వారా మీరు తప్పనిసరిగా జాబ్ కూడా సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మనం ఏ విధమైన టైం టేబుల్ ఫాలో అవుతున్నామో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ 7 to 2 వరకు కూడా క్లాసెస్ ఉంటాయండి, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. 2 తర్వాత 2 to 3 1 అవర్ బ్రేక్ ఉంటుంది. 3 నుంచి స్టడీ అవర్స్ ఉంటాయి. మరలా 5 to 6 ఎగ్జామ్ ఉంటుంది, యూనిట్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే యూనిట్ వైజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత నైట్ 10 o'clock వరకు స్టడీ అవర్స్ ఉంటాయండి. ఇటువంటి సిస్టమేటిక్ టైం టేబుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఫాలో అవ్వట్లేదేమో అనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్ని మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక మనకి సిలబస్ విషయంగా వచ్చేటప్పటికి మీరు చేయవలసిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒక ఏపీఎస్టీని పక్కన పెట్టి మిగిలినటువంటి వాటిలో ఏపీఎస్టీ చదవండి. దానికి కరెంట్ యాడ్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. కానీ అదేవిధంగా మనకు పాలిటీ కానీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటికి తప్పనిసరిగా కరెంటు యాడ్ చేయడానికి, దట్ మీన్స్ కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటిని గత 1 సంవత్సరం నుంచి జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి చదివినట్లయితేనే మనం సక్సెస్ అవుతాము. ఈ విషయాలన్నీ కూడా మన స్టాఫ్
మనకున్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా సిస్టమేటిక్గా రన్ చేస్తున్నాము ఇన్స్టిట్యూట్ని, చాలా సిస్టమేటిక్ క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మీరు ఈ 4th బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఇది అన్నాడు. అంటే ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ వాజ్ అన్నాడు. అంటే మచిలీపట్నము, అమరావతి, కర్నూలు, హైదరాబాదు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది అని అంటే కర్నూలు మనకి ఆంధ్ర రాష్ట్రానికి 1953 అక్టోబర్ 1వ తారీఖు నుంచి రాజధాని అయింది. ఇది ఏ ఒప్పందంలో భాగంగా అని అడిగిందనుకో, ఇక్కడ ప్రశ్న ఒకవేళ ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు అనేది ఏ ఒప్పందంలో భాగంగా జరిగింది అడిగితే, ఒకవేళ ఎప్పుడన్నా అడిగితే శ్రీబాగ్ ఒప్పందం. ఓకేనమ్మా, శ్రీబాగ్ ఒప్పందం లేదా శ్రీబాగ్ ఒడంబడిక ఎప్పుడు జరిగింది? 1937వ సంవత్సరం నవంబర్ నెల 16వ తారీఖు నాడు శ్రీబాగ్ అంటే మన కాశీనాథు నాగేశ్వరరావు గారు, దేశోద్ధారక కాశీనాథు నాగేశ్వరరావు గారికి మద్రాసులో శ్రీబాగ్ అని ఇల్లుంది. ఆ ఇంట్లో రాయలసీమ నాయకులకి ఆంధ్ర నాయకులకి మధ్య శ్రీబాగ్ ఒడంబడిక జరిగినప్పుడు ఈ రోజున జరిగిన ఒప్పందం ప్రకారం ఏమని చెప్పారంటే, భవిష్యత్తులో మనము మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి బయటపడితే రాజధానిగా దేన్ని పెట్టుకుందామంటే కర్నూలుని పెట్టుకుందాము అన్నారు. ఎందుకు కర్నూలుని పెట్టుకుందాం అన్నారంటే, రాయలసీమ వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు అసంతృప్తితో ఉన్నారంటే, కోస్తా జిల్లాలు 7 ఉన్నాయి, రాయలసీమ జిల్లాలు 4 ఉన్నాయి. ఈ రాయలసీమ 4 జిల్లాలని 7 జిల్లాల వాళ్ళు రేపు ఎక్కడ అన్యాయం చేస్తారో అని చెప్పి కొద్దిగా అభద్రతతో అసంతృప్తితో ఉన్నారు ఈ సందర్భంలో. దీన్ని గమనించిన ఆంధ్ర నాయకులు ఏం చెప్పారంటే, ఎట్టి పరిస్థితుల్లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మనం బయటపడితే ఖచ్చితంగా కర్నూలు మీకు పట్టణమైనటువంటి రాయలసీమలో పట్టణమైనటువంటి కర్నూలునే రాజధాని చేద్దాము, అవసరమైతే గుంటూరులో హైకోర్టు పెట్టుకుందామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. దీన్ని శ్రీబాగ్ ఒడంబడిక అంటారు. ఓకేనమ్మా, ఈ ఒప్పందం ప్రకారంగానే కర్నూలు రాజధాని అయ్యింది. ఓకే, నెక్స్ట్ చూడండి. వలస రాజ్యాల కాలంలో యానాం పట్టణాన్ని ఆక్రమించుకున్న వారు ఎవరన్నారు అంటే, మన కాకినాడ దగ్గర ఉన్నటువంటి యానాం పట్టణాన్ని డ్యూరింగ్ ద కలోనియల్ ఎరా ద యానాం టౌన్ వాజ్ ఆక్యుపైడ్ బై. అంటే యానాం అనేటటువంటి ఊరిని ఈ క్రింది వలస రాజ్యాల్లో ఏ వలస రాజ్యం ఆక్రమించుకుందనేది క్వశ్చన్. చూడండి, బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారా, ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించుకున్నారా, డచ్ వాళ్ళు ఆక్రమించుకున్నారా, పోర్చుగీస్ వాళ్ళు ఆక్రమించుకున్నారా అంటే, యానాం అనగానే మనకు ఎంబటే గుర్తుకొచ్చేది ఫ్రెంచ్ వాళ్ళు. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రానికి లేదా మన ఆంధ్ర ప్రాంతానికి వ్యాపారం చేసుకోవటానికి వచ్చింది ఫస్ట్ డచ్ వాళ్ళు. 1605లో డచ్ వాళ్ళు వచ్చారు. 1605లో డచ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతసేపటికి కూడా మచిలీపట్నం ఈ ఏరియా మీదనే కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత ఈ అంబయానా ఉదంతం అంటే ఇండోనేషియాలో అంబయానా ఉదంతం తర్వాత డచ్ వాళ్ళు సైలెంట్ అయ్యారు. నెక్స్ట్ చూడండి, బ్రిటిష్ వాళ్ళు కూడా మచిలీపట్నానికి 1611లో వచ్చారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మచిలీపట్నము వీటి మీదనే దృష్టి పెట్టారు, కానీ ఇంకా మిగతా వాటి మీద అంతగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడో 1670లో వచ్చారు. వాళ్ళకి మచిలీపట్నం అనే దాని మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఫ్రెంచ్ వాళ్ళు అనేటటువంటి వాళ్ళు మిగతా ఐరోపా వాళ్ళకంటే కూడా మన ఆంధ్రదేశం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. అందుకని యానాం అనేటటువంటిది మంచి వర్తక కేంద్రం కాబట్టి అది వాళ్ళ చేతిలోనే ఉన్నది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫ్రెంచ్ వాళ్ళు పూర్తిగా ఎప్పుడు 1760వ సంవత్సరంలో వాందీవాస యుద్ధ ఫలితంగా ఫ్రెంచ్ వాళ్ళు పూర్తిగా ఇంగ్లీష్ వాళ్ళ చేతిలో కర్ణాటక యుద్ధాల ఫలితంగా ఓడిపోయినప్పటికీ కూడా యానాం ఒకటి, కరైకాల్ ఒకటి, మాహే ఒకటి, పాండిచ్చేరి ఒకటి. ఓకేనమ్మా, యానాము మనం ఇప్పుడు చెప్పుకుంటున్న యానాం కానీ, కరైకాల్ ఒకటి, మాహే ఒకటి, పాండిచ్చేరి ఒకటి, ఇవన్నీ కూడా చివరి వరకు కూడా ఫ్రెంచ్ వాళ్ళు తమ ఆధీనంలో పెట్టుకున్నారు. అది విషయం మీకు ఇండియన్ హిస్టరీలో ఆల్రెడీ తెలుసు. మీరు ప్రిలిమ్స్ కోసం భారతదేశ చరిత్రలో ఐరోపా వారి రాకనే పాఠం చదివారు. ఇప్పుడు మెయిన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆంధ్రాకు ఐరోపా వారి రాకనే పాఠం చదువుతారు. ఆ పాఠంలో ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అనే ప్రశ్న. చూడండి, వలస రాజ్యాలలో యానాం పట్టణాన్ని ఆక్రమించుకున్న వాళ్ళంటే ఫ్రెంచ్ వాళ్ళని పెట్టాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే, 1912వ సంవత్సరంలో సర్కార్ దత్త మండలాలు తెలంగాణ జిల్లాలను, ఓకేనా,
ఓకేనా. 1912లో సర్కారు దత్త మండలాలు తెలంగాణ జిల్లాలను కలిపి ఆంధ్రప్రదేశ్ పటాన్ని తయారు చేసినటువంటి వారు ఎవరు అన్నారు అంటే చూడండి, హూ ప్రిపేర్డ్ ద మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 1912 బై కంబైనింగ్ గవర్నమెంట్ దత్త మండలాస్ అండ్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అన్నాడు. ఓకేనా. అంటే విషయం ఏందయ్యా అంటే 1912లో సర్కారు జిల్లాలు అంటే మన ఆంధ్ర జిల్లాలు కానీ, దత్త మండలాలు అంటే రాయలసీమ జిల్లాలు కానీ, తెలంగాణ జిల్లాలు అంటే హైదరాబాద్ స్టేట్ జిల్లాలను కలిపి ఈ 3 ప్రాంతాలు ఒకే రాష్ట్రంలో ఉండాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పటాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరని ఇక్కడ అడుగుతున్నాడు. అంటే ఇది ఏ ఉద్యమానికి సంబంధించిందంటే ఆంధ్రోద్యమానికి సంబంధించింది. ఓకేనమ్మా, ఆంధ్రోద్యమం అనేటటువంటి దానికి సంబంధించింది. మరి ఈ ఆంధ్రోద్యమం అనేటటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1903 నుంచి 1953 వరకు ఆంధ్ర రాష్ట్రం సపరేట్ కావాలి అంటే తెలుగు జిల్లాలను కలిపి భారతదేశంలో ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన మన ఆంధ్ర నాయకులకు వచ్చింది. వచ్చి ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళని కలవటం కోసం ప్రత్యేకంగా 1912వ సంవత్సరంలోనే ఈ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ఎవరెవరయ్యా అంటే జొన్నవిత్తుల గురునాథం ఒకడు. ఓకేనమ్మా, జొన్నవిత్తుల గురునాథం ఒకడు, ఉన్నవ లక్ష్మీనారాయణ. ఓకే, ఉన్నవ లక్ష్మీనారాయణ వీళ్ళిద్దరూ కలిసి ఒక మ్యాప్ను తయారు చేశారు. అంటే తెలుగు జిల్లాలతో ఉండేటటువంటి ఒక మ్యాప్ను తయారు చేసింది జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ. వీళ్ళిద్దరూ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి ఒక మెమోరాండం పంపించటం కోసం, అయ్యా మాకు ఏర్పడే రాష్ట్రం కేవలం తమిళనాడు ప్రాంతంతో కలిసి ఉన్న ఆంధ్ర ప్రాంతాలే కాదు, మా తెలుగు వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కలిపి ఒక సపరేట్ రాష్ట్రం ఏర్పాటు చేయండి అని చెప్పి 1912వ సంవత్సరంలో ఒక మ్యాప్ను తయారు చేశారు. దాని ఫలితంగానే అప్పుడు మనోల్లో వచ్చిన ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకొని చూడండి 1913వ సంవత్సరం నుంచి ఆంధ్ర మహాసభలు అనే పేరుతో బాపట్లో మొట్టమొదటిసారిగా బిఎన్ శర్మ నాయకత్వంలో ఈ ఆంధ్ర మహాసభల పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం అనేటటువంటిది ఇక ప్రారంభమైంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ విషయం ఏంటంటే ఆపరేషన్ పోలోకు నాయకత్వం వహించిన భారత సైన్యాధికారి విచ్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ లెడ్ ద ఆపరేషన్ పోలో. ఇది పర్టికులర్గా మన ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి సంబంధించిన బిట్టు కానప్పటికీ ఆంధ్ర రాష్ట్రం అనేటటువంటిది హైదరాబాద్ స్టేట్లో విలీనం అయింది కాబట్టే 1956 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ తెలుగు వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళతో ఆంధ్ర తెలుగు వాళ్ళతో కలిసిపోయారు కాబట్టి రేపు ఆ టైప్లో కూడా మన ఇక్కడ క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉంటుంది. అంటే గ్రూప్ 2లో ఎంతసేపటికి కూడా ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న పిల్లవాడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన చరిత్ర మాత్రమే చదవకూడదు, కొద్దిగా తెలంగాణకు సంబంధించిన చరిత్ర, తెలంగాణలో ఆనాడు మన ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళ ప్రాంతంలో ఏం జరిగినాయి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే నిజాం నవాబుల కాలంలో తెలంగాణ సాయుధ పోరాటం కానీ, నిజాం నవాబుల కాలంలో జరిగినటువంటి ఆపరేషన్ పోలో కానీ, చౌదరి ప్రభుత్వం కానీ, వెల్లోడి ప్రభుత్వం కానీ, బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం కానీ, ఇలాంటి వాటన్నిటి మీద కూడా మనం దృష్టి పెట్టాలి. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆ తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఏమేమి కమిటీలు ఏర్పడ్డాయి, ఏమేమి కమిషన్లు ఏర్పడ్డాయి, కేంద్ర ప్రభుత్వం ఏ సమావేశాలు ఏర్పాటు చేసిందనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు ఎగ్జామ్లో మన బిట్లు అడగరు, వాళ్ళ బిట్లు కూడా మన బిట్లతో కలిపి అడుగుతారు. కాబట్టి సంపూర్ణమైనటువంటి నాలెడ్జ్తో ఎగ్జామ్కి వెళితే వాళ్ళు ఏ టైప్లో క్వశ్చన్ అడిగినా కూడా మనం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది తెలంగాణ వాళ్ళ బిట్టు, అలానే మనం ఈ బిట్టుని పక్కన పెడితే రేపు ఇదే బిట్టు రేపు అడగొచ్చు. చూడండి, ఆపరేషన్ పోలోకి నాయకత్వం వహించిన భారత సైన్యాధికారి ఉన్నారు. అసలు ఆపరేషన్ పోలో ఎందుకు వచ్చింది ఏందనే విషయం చూస్తే మన భారతదేశానికి 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత టైంకి హైదరాబాద్ సంస్థానం అనేటటువంటిది ఇది అనుకోండి. తెలంగాణ అప్పుడు 8 జిల్లాలు ఉన్నాయి, తర్వాత మహారాష్ట్ర 5 జిల్లాలు ఉన్నాయి, కర్ణాటక 3 జిల్లాలు ఉన్నాయి. వీటన్నిటిని ఏమని పిలిచేవాళ్ళంటే చూడండి, తెలంగాణ 8 జిల్లాలు, మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలు. ఈ 16 జిల్లాలు ఉన్న ప్రాంతాన్ని మొత్తాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే నిజాం సంస్థానం అనే పేరుతో పిలిచేవాళ్ళు. నిజాం సంస్థానం. ఈ నిజాం సంస్థానాన్ని ఆనాడు అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన 47 టైంలో నిజాం సంస్థానంలో ఉన్న 16 జిల్లాలకి
అప్పుడు చక్రవర్తి ఎవరయ్య అంటే 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటువంటి వాడు ఇక్కడ చక్రవర్తిగా పనిచేస్తున్నాడు. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏమంటాడంటే భారతదేశంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, బ్రిటిష్ వాళ్ళు 1940లో దేశానికి మాత్రమే స్వాతంత్రం ఇచ్చారు, కానీ నా హైదరాబాద్ సంస్థానానికి మాత్రం, నా నిజాం సంస్థానానికి మాత్రం ఎలాంటి స్వతంత్రం లేదు. ఎందుకంటే భారతదేశం అనేది ఒక దేశం, నా హైదరాబాద్ సంస్థానం అనేది ఒక దేశం. భారతదేశానికి సపరేట్ కరెన్సీ ఉంది, నా హైదరాబాద్ సంస్థానానికి సపరేట్ కరెన్సీ ఉంది. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రాసిన రాజ్యాంగాలు ఉన్నాయి, నా హైదరాబాద్ సంస్థానానికి మా పూర్వీకులు రాసిన రాజ్యాంగాలు ఉన్నాయి. మా భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది, నా హైదరాబాద్ సంస్థానానికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. అంటే చూడండి, ఒక దేశంగా గుర్తింపు పొందాలంటే సపరేట్ కరెన్సీ ఉండాలి, అంతర్జాతీయ గుర్తింపు ఉండాలి, రాజ్యాంగం ఉండాలి. అలాంటప్పుడు మీకున్నట్టే నాకు కూడా ఉన్నాయి కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో నా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చెయ్యనన్నప్పుడు భారత ప్రభుత్వం ఎన్నోసార్లు సాగదీసింది. మా మాటినబ్బా గొడవలు వద్దని చెప్పి చాలా రోజులు రిక్వెస్ట్ చేసింది. ఈ నిజాం ఏం చేసిండు, అప్పుడు కాసిం రజ్వీ అని చెప్పి ఒక రజాకార్ల నాయకుడు ఉన్నాడు. ఈ రజాకార్ల నాయకుడైన కాసిం రజ్వీ వలలో పడి ఈయన చెప్పినట్టు విని భారత ప్రభుత్వానికి అన్ని వ్యతిరేకమైన పనులు చేశాడు. పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకోవటం, పాకిస్తాన్కి 20 కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం చేయటం, ఆస్ట్రేలియా దేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి భారత ప్రభుత్వంపైనే యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇవన్నీ గమనించినటువంటి భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13వ తారీఖు నాడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ పోలో. అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నా హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయనని నిజాంని లొంగదీయటం కోసం భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు చేపట్టిన కార్యక్రమానికే ఆపరేషన్ పోలో అంటారు, దీన్నే పోలీస్ చర్య అంటారు, దీన్నే ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అనే పేరుతో సైనికులు ఒక కోడ్ పెట్టుకున్నారు. దీనికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే మేజర్ జనరల్ జేఎన్ చౌదరి అనేటటువంటి వ్యక్తి దీనికి నాయకత్వం వహించాడు. ఇందుకీ చౌదరి ఎవరు అని అంటే ఇతడు బెంగాల్ ప్రాంతానికి చెందినవాడు ఒకటి. రెండో విషయం ఏంటంటే మీకు భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి అని తెలుసు. ఐఎన్సి 1885వ సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖు నాడు బొంబాయిలో సమావేశమైంది కదా, తెలుసు. ఐఎన్సికి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. ఓకేనమ్మా, ఉమేష్ చంద్ర బెనర్జీ అనే వ్యక్తి ఐఎన్సికి మొట్టమొదటి అధ్యక్షుడు. ఇప్పుడు చౌదరి పేరు చెప్తూ ఈ డబ్ల్యూసి బెనర్జీ గురించి ఎందుకు చెప్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఈ డబ్ల్యూసి బెనర్జీకి ఈ మన జేఎన్ చౌదరి అనేవాడు మనవడైతాడు, ఆయన సొంత మనవడు. ఓకేనా, ఆనాడు తాతయ్య భారత జాతీయ కాంగ్రెస్కి పురుడు పోసిండు. మనవడు హైదరాబాద్ సంస్థానం పైన ఆపరేషన్ పోలోకి నాయకత్వం వహించి భారత ప్రభుత్వంలో హైదరాబాద్ సంస్థానాన్ని కలిపేటట్టు చేశాడు జేఎన్ చౌదరి. ఓకేనమ్మా, ఇంత స్టోరీ ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే which officer was appointed as the chief minister after removing the military rule హైదరాబాద్ స్టేట్ ఇన్ 1956. అంటే 1952వ సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రంలో మిలిటరీ పాలన తొలగించిన తర్వాత ముఖ్యమంత్రిగా నియమించబడిన అధికారి ఎవరు అన్నాడు. అంటే ఇప్పుడే ఇక్కడ మనం చూసినాం చూడండి, జేఎన్ చౌదరి దీనికి నాయకత్వం వహించాడు. దేనికి? ఆపరేషన్ పోలోకి జేఎన్ చౌదరి నాయకత్వం వహించిన తర్వాత ఎప్పుడు 1948 సెప్టెంబర్ 13వ తారీఖు నాడు ఈయన ఆపరేషన్ పోలోకి నాయకత్వం వహిస్తే 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు నిజాం లొంగిపోయి తన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపితే భారత ప్రభుత్వం అంటే నెహ్రూ గారు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు హోమ్ మినిస్టర్ వీళ్ళిద్దరు ఏం చేశారంటే చౌదరిని కొద్ది రోజుల పాటు హైదరాబాదులో పరిపాలకుడిగా ఉండవన్నారు. జేఎన్ చౌదరి టాలెంట్ని గుర్తించిన భారత ప్రభుత్వం చౌదరిని హైదరాబాదులో కొన్ని రోజులు మిలిటరీ పాలన చేయమని చెప్పారు. ఎందుకు మిలిటరీ పాలన చేయమన్నారంటే
రజాకారుల నుంచి ప్రజల్ని కాపాడటం కోసం మిలిటరీ పాలన చేయమన్నారు. ఈయన ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి 1949 డిసెంబర్ 31వ తారీఖు వరకు నడిచింది. ఓకేనా. చౌదరి పాలన హైదరాబాద్లో 1948 సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి 1949 డిసెంబర్ 31 వరకు నడిచింది. ఈ ప్రభుత్వాన్ని మిలిటరీ పాలన అని అంటారు, దీన్నే సైనిక పాలన అంటారు. ఈ ప్రభుత్వాన్ని తీసేసి ఏర్పడిన ప్రభుత్వాన్ని ఎంకే వెల్లోడి పాలన అంటారు. ఓకేనా. ముల్లర్ కాలింగ్ వెల్లోడి అంటారు. చౌదరి బిలాంగ్స్ టు బెంగాల్, వెల్లోడి బిలాంగ్స్ టు కేరళ. ఇతడు కేరళ ప్రాంతానికి చెందినవాడు. ఓకేనమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, హూ వాజ్ ద ఫస్ట్ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికబడ్డ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అన్నాడు అంటే కేవి రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, స్వామి సహజానంద నరసింగరావు. అంటే 1952లో దేశం మొత్తం ఎన్నికలు జరిగినాయి. దానిలో భాగంగా హైదరాబాద్ స్టేట్, ఓకేనా, హైదరాబాద్ స్టేట్లో కూడా 1952లో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు గాను, ఓకేనా, ఉన్నాయి మొత్తం 16 జిల్లాలు. 16 జిల్లాలంటే తెలంగాణ 8 జిల్లాలు, మరాఠ్వాడ 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలు. ఈ 16 జిల్లాలకు ఉన్న స్థానాలు మొత్తం 175. ఈ 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన స్థానాలు 93. ఈ కాంగ్రెస్ పార్టీ కాడెద్దులు 1900, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మీకు పొలిటికల్ సైన్స్కి కూడా ఉపయోగపడుతుంది. 1952 ఎన్నికల్లో ఐఎన్సి పార్టీ పోటీ చేసిన గుర్తు ఏంటంటే కాడెద్దుల గుర్తు మీద పోటీ చేసింది. ఇప్పుడు దేని మీద పోటీ చేస్తుంది? హస్తం గుర్తు మీద పోటీ చేస్తుంది. అప్పుడు ఫస్ట్ ఎన్నికల్లో కాడెద్దుల గుర్తు మీద పోటీ చేసింది. పోటీ చేస్తే 175 స్థానాలకు గాను 93 స్థానాల్లో ఘన విజయం సాధించింది. అప్పుడు ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావుని సెలెక్ట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి బూర్గుల రామకృష్ణారావుని హైదరాబాద్ స్టేట్ మొదటి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నిక చేసింది. అంటే కాడెద్దుల గుర్తు పైన గెలిచిన బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి, హూ ఫార్మ్డ్ ద విశాలాంధ్ర మహాసభ ఇన్ విజయవాడ ఇన్ 1949. 1949వ సంవత్సరంలో విజయవాడ కేంద్రంగా విశాలాంధ్ర మహాసభను ఏర్పరిచిన వారు ఎవరు అన్నారు. అసలు విశాలాంధ్ర మహాసభ ఏంది అని అంటే మన తెలుగు వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉంటే బాగుంటుందనే ఆలోచన గతంలో చాలామందికి వచ్చింది. అంటే 1903వ సంవత్సరంలో విశాలాంధ్ర అంటే 1903లో ఆంధ్ర మహాసభల ఆంధ్రోద్యమం 1903లో ఆంధ్రోద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుగు జాతి మొత్తాన్ని ఏకం చేయాలన్న ఆలోచన వచ్చింది. ముఖ్యంగా 1913లో ఆంధ్ర మహాసభలు ఏర్పడిన తర్వాత ఇంకా ఆలోచన పెరిగింది. దీనిలో భాగంగా తెలుగు జాతి మొత్తాన్ని ఏకం చేయాలని అయ్యదేవర కాళేశ్వరరావు గారు చూడండి 1949 సంవత్సరంలో విజయవాడ కేంద్రంగా విశాలాంధ్ర మహాసభను ఏర్పాటు చేసింది ఎవరంటే అయ్యదేవర కాళేశ్వరరావు గారు. విజయవాడలో తెలుగు వాళ్ళందరినీ కూడా అంటే తెలంగాణ, కోస్తా, రాయలసీమ వీళ్ళందరినీ ఏకం చేసి తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం కోసం ఆయన చేపట్టిన ఉద్యమానికి ఏమని పేరంటే విశాలాంధ్ర ఉద్యమం లేదా విశాలాంధ్ర మహాసభ అంటారు. విశాలాంధ్ర ఉద్యమం లేదా విశాలాంధ్ర మహాసభ అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, 1949వ సంవత్సరంలో విశాలాంధ్ర ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో విశాలాంధ్ర మహాసభని విజయవాడని కేంద్రంగా చేసుకుని అయ్యదేవర కాళేశ్వరరావు గారు ప్రారంభించారు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, తెలంగాణ, కోస్తా, రాయలసీమ సపరేట్ స్టేట్ అయితే తెలుగు జాతి వికసిస్తుంది, అభివృద్ధి చెందుతుందని ఈ మహానుభావుడు కలలు కంటే నెహ్రూ ప్రభుత్వం నెహ్రూకి తెలంగాణని కోస్తా రాయలసీమతో కలపటం ఫస్ట్ నుంచి కూడా ఇష్టం లేదు. అందుకని 1949వ సంవత్సరంలో ఈయన ఈ సభను స్టార్ట్ చేసి బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ మహాసభ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో బహిరంగ సభ జరుపుకుంటుంటే అయ్యదేవర కాళేశ్వరరావు గారు అందరి ముందు అక్కడ జరుగుతున్న సభలో ఈయన ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అక్కడ నెహ్రూ ఉన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు, మెహమాహెమీలంతా కాంగ్రెస్కు సంబంధించిన ప్రధానమైన నాయకులంతా కూడా స్టేజ్ మీద ఉంటే అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఇది మంచి సందర్భం అని భావించి ఏమని చెప్పిందంటే నెహ్రూ గారు ఎట్టి పరిస్థితుల్లో తెలుగు జిల్లాలన్నింటినీ కలిపి విశాలాంధ్రని ఏర్పాటు చేస్తే మా తెలుగు జాతి
అయితే అభివృద్ధి చెందుతుందని చెప్పాడు. అప్పుడు నెహ్రూ సీరియస్ అయ్యి ఈయనకి వార్నింగ్ ఇచ్చిండు. ఇక్కడ జరుగుతున్న సభ ఏంది, నువ్వు మాట్లాడుతున్న విషయం ఏందని చెప్పి పాపం ఐదేవర కాళేశ్వరరావు గారిని విమర్శించాడు. దాంతో ఈయన మనస్తాపానికి గురయ్యి అసలు నాకు కాంగ్రెస్ వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు 49లో. అంటే నేను విశాలాంధ్రని ఏర్పాటు చేయాలన్నా నా లక్ష్యం మంచిది, అందరూ బాగుపడతారని చెప్పి నేను ఇంటంటే నెహ్రూ గారు నన్ను సరిగా అర్థం చేసుకోలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏమొద్దని చెప్పి రాజీనామా చేశారు. చేసి చూడండి 1952 ఎన్నికల్లో మన విజయవాడ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఘన విజయం సాధించారు ఐదేవర కాళేశ్వరరావు గారు. అంటే నాకు కాంగ్రెస్తో ఏ సంబంధం లేదు, నేనే హీరోని, నాకు వేరే పార్టీ అవసరం లేదని చెప్పి అంత ఫాలోయింగ్ సంపాదించుకొని 1952 ఎన్నికల్లో ఒక విషయం ఏంటంటే 1952 ఎన్నికల్లో మన ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఘోరం ఓడిపోతే ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఘన విజయం సాధించాడు. అప్పుడు ఈయన యొక్క సత్తాను గమనించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి ఐదేవర కాళేశ్వరరావు గారు. ఓకేనా, ఆయనే ఈ విశాలాంధ్ర మహాసభ అనేటటువంటి సభని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చూడండి 1950వ సంవత్సరంలో విశాలాంధ్ర మొదటి మహాసభ అంటే ఐదేవర కాళేశ్వరరావు గారు పెట్టిన విశాలాంధ్ర మహాసభకి అక్కడక్కడ సమావేశాలు జరపడం కోసం కొంతమంది వ్యక్తులు పూనుకున్నారు, కంకణం కట్టుకున్నారు. మరి అలాంటి మహాసభలు మొత్తం ఎన్ని జరిగినాయి, మొదటి మహాసభ ఎప్పుడు జరిగిందని అడుగుతుండ్రు. చూడండి 1950లో విశాలాంధ్ర మహాసభ ఎక్కడ జరిగిందని అడిగిండు. వేర్ వాజ్ ద ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ విశాలాంధ్ర సభ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1950 అన్నాడు. 1950లో విశాలాంధ్ర మహాసభ మొట్టమొదటిసారి ఎక్కడ జరిగిందంటే వరంగల్లో హైగ్రీవాచారి, ఓకేనా, కాంగ్రెస్ నాయకుడైనటువంటి హైగ్రీవాచారి నాయకత్వంలో ఈ విశాలాంధ్ర మహాసభ జరిగింది. ఇవి మొత్తం ఎన్ని జరిగినాయి అంటే విశాలాంధ్ర మహాసభలు 2 జరిగినాయి. ఓకేనమ్మా, 2 మహాసభలు 50లో ఒకటి జరిగింది, 54లో ఒకటి జరిగింది. నెక్స్ట్ చూడండి హూ అపోజ్డ్ విశాలాంధ్ర ఫార్మేషన్. విశాలాంధ్రని ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ ప్రయత్నం చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను కోస్తా రాయలసీమతో కలపొద్దు, తెలంగాణ సపరేట్గా ఉండాలి, మాకు విశాలాంధ్ర అవసరం లేదని చెప్పి ఈ క్రింది వారిలో ఎవరు వ్యతిరేకించారయ్యా అంటే బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి, స్వామి సహజానంద, పుచ్చలపల్లి సుందరయ్య అంటే కేవీ రంగారెడ్డి, కొండా వెంకటరంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన కేవీ రంగారెడ్డి. ఈయన అప్పుడు హైదరాబాద్ జిల్లా అనుకోండి, ఇంకా రంగారెడ్డి ఏర్పడలేదు. హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి రంగారెడ్డి ఎట్టి పరిస్థితిలో మా తెలంగాణ సపరేట్గానే ఉండాలి, కోస్తా రాయలసీమతో కలవటానికి వీలు లేదని చెప్పి ఫస్ట్ నుంచి కూడా విశాలాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తి ఇతని మేనల్లుడైనటువంటి మర్రి చెన్నారెడ్డి. ఇకపోతే బూర్గుల రామకృష్ణారావుకి విశాలాంధ్ర అంటే ఇష్టమే, పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్ట్ నాయకుడికి విశాలాంధ్ర అంటే ఇష్టమే. ఆయనకు అసలు విశాలాంధ్ర అనే పేరు ఇష్టం కాబట్టి చూడండి 1952లో విశాలాంధ్ర అని ఒక పత్రికను కూడా పెట్టిండు. మన విజయవాడలో విశాలాంధ్ర అని పత్రిక పెట్టిండు. అంటే ఈయనకి విశాలాంధ్ర అంటే ఇష్టం ఉంది కాబట్టి 1952లో విశాలాంధ్ర అని పత్రిక పెట్టిండు. అంతేకాదు ఈయన పుస్తకం కూడా రాసిండు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పి ఓ పుస్తకం కూడా రాసిండు. అంటే ఈయనకి ఫస్ట్ నుంచి కూడా విశాలాంధ్ర అంటే ఇష్టమే. బూర్గుల రామకృష్ణారావు కూడా ఇష్టమే. ఇక్కడ సహజానందకు అసలు సంబంధమే లేదు, ఇది వేరే ఈ ఉద్యమానికి సంబంధించిన వ్యక్తి కాదేనా. కేవీ రంగారెడ్డికి విశాలాంధ్ర అంటే ఇష్టం లేదు. ఓకేనమ్మా ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.